హలో ఫ్రెండ్స్, రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక లోకేశ్వరి ఏడుస్తూ నాకు సీమంతం చేయడం ఇష్టం లేదని ఈవిడ గారు మాయం చేసినట్టున్నారు. ఇక లోకేశ్వరి భర్త, లోకేశ్వరి ఏం మాట్లాడుతున్నావు, ఎందుకురా దీని మీద అరుస్తున్నావు? ఇక గుండమ్మ భర్త, ఎవరైనా దొంగలిచ్చి ఉండొచ్చు కదమ్మా. అంటే ఏంట్రా, ఎవరన్నా అంటే నేను దొంగతనం చేశానా? లేకపోతే మీ అమ్మ దొంగతనం చేసిందా? లేకపోతే కావాలని లోకేశ్వరి ఆ బంగారు గాజులను దాచిందనా? పెళ్ళామే దొంగతనం చేసింది అంటే పరాయి వాళ్ళు దొంగతనం చేశారని అంటున్నాడు వీడేమో. ఇక గుండమ్మత్త, మాట్లాడవేంటే, ఏమయ్యాయి ఆ గాజులు? ఏంటి బాబీ, ఏదో చెప్పావు కదా, ఇంటి బాధ్యతలన్నీ మా వదినే చూసుకుంటుంది, అన్ని కార్యక్రమాలని మా వదినే చూసుకుంటుంది అని బాగానే చెప్పావు కదా. ఇక గుండమ్మత్త, అలా నోరు మూసుకుని ఉంటే ఏంటి సమాధానం, చెప్పు ఏంటిదో. అత్తయ్య, నిజంగా గాజులేమయ్యాయో నాకు తెలీదు. ఇక లోకేశ్వరి ఏడుస్తూ, అయిపోయింది, నా ఆనందం అంతా అయిపోయింది, ఇక నాకు సీమంతం జరగదు. అత్తయ్య, నాకు సీమంతం చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేసినా పాపం ఫలితం ఏం దక్కలేదు. సీమంతం జరుపుకునే అదృష్టం నాకు దక్కలేదు. ఏంటో ఈ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది, నాకు ఆనందం లేకుండా పోతుంది. నీ కర్మ కాదే ఇది, ఇలాంటి కోడల్ని చేసుకోవడం మన కర్మ ఇది, దాన్ని నెత్తిన పెట్టుకోవడం వీళ్ళది రెండో కర్మ. ఇక గుండమ్మ బాధపడుతూ, అత్తయ్య, నా కారణంగా ఎవరికి ఏ హాని జరగదు, జరగనివ్వను కూడా. అవునే, జరగనివ్వవే, ఏం జరగనివ్వవు, అన్నీ నీ చేతుల్లోనే ఉంటాయి. మరి అంతా నీ చేతుల్లో ఉన్నట్టయితే పోయిన గాజులు తీసుకొనిరా, తీసుకొచ్చి అప్పుడు మాట్లాడు. అప్పుడు గుండమ్మ పౌరుషంతో, తీసుకొస్తాను, సీమంతం సమయానికి పోయిన గాజులు నేను తీసుకొని వస్తాను అని చెప్పి గుండమ్మ వెళ్ళిపోతుంది. ఇక లోకేశ్వరి తన రూమ్లోకి వెళ్ళి ఆనందంతో డ్యాన్స్ చేస్తుంది. ఫస్ట్ టైం నేను అనుకున్న ప్లాను అనుకున్నట్టు సక్సెస్ అయింది. రేపు నీ సీమంతం జరగదు కాబట్టి నువ్వు కూడా నాతో పాటు డ్యాన్స్ చేయనానమ్మా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, సీమంతం సమయానికి బంగారు గాజుల్ని గుండమ్మ తీసుకుని వస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.